నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు నా స్పందన, మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నాము. మరిన్ని వీడియోస్ చేయాలని మీతో డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాను. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, రియల్ ఎస్టేట్ బాగుంటుందా, ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయలేమా, ఎక్కడ చేయాలి, చేస్తే ఏ రేట్లో చేయాలి, ఎంత రేట్లో చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో చాలా డౌట్స్ ఉన్నాయండి. నేను నా అనుభవంతో 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. ఆల్రెడీ అగ్రికల్చర్ కానీ, టెక్స్టైల్స్ కానీ, రోటీ కపడాలో సెటిల్ అయిపోయాడు, వాళ్ళు మంచి స్టేబుల్ పొజిషన్. రియల్ ఎస్టేట్ ఇంకా చాలా గ్యాప్ ఉంది, అందుకని గ్రోత్ అనేది ఎంత అవసరం. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం గ్రోత్ ఎలా చూసాం అనేది మీ అందరికీ తెలిసిందే. 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్కి, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి, 10 years తర్వాత రియల్ ఎస్టేట్కి ఏముంటుంది అనేది ఇవాళ కొద్దిగా ఒక 10 నిమిషాలు చర్చించుకుందాం, 5-10 నిమిషాలు. సో చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా కాదా? సో ఈ ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎంత వస్తాయనే బేస్ మీద ఉంటుందండి. నేను అంతకుముందు గత వీడియోలో ఒకటి చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అనేది మీ పర్పస్ బట్టి ఉంటుంది. ఒకటి, మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ ఉందా, రెంటల్ కోసం కొనుక్కుంటారు, దీన్ని బట్టి ఒక పారామీటర్ ఉంటుందండి. రెండోది, ఏ ప్రైస్కి, చాలామంది అంటున్నారు ఏ లొకేషన్లో పెట్టాలి, ఏ లొకేషన్ అప్రిషియేషన్ ఉంటుంది అనేది మాట్లాడదాం. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో నేను చూసిన అనుభవం ప్రకారం అన్ని ఏరియాలో కూడా అప్రిషియేషన్ అవుతుందండి, ప్రొవైడెడ్ ది ప్రాపర్టీ ఈజ్ టైటిల్ క్లియర్, లీగాలిటీ బాగుంది, సరౌండింగ్ డెవలప్మెంట్స్. సో డెఫినెట్గా 19-20 का ఫరక్ అంటాం హిందీలో, అంటే వ్యత్యాసం రేట్లు అనేది వెస్ట్ జోన్లో ఎంత పెరిగిందో ఈస్ట్ జోన్లో అంత పెరగలేదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఈస్ట్ జోన్ ఈజ్ బ్యాడ్. సో వెస్ట్ జోన్ అనేది ఎందుకు పెరిగింది అనేది నేను గత వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మేజర్ రీజన్, ఎందుకంటే అఫోర్డబుల్ బయింగ్ కెపాసిటీ పెరిగింది. సో ఒకప్పుడు మీరు శంకర్పల్లి కానీ, లేదా తెల్లాపూర్ కానీ, కొల్లూరు ఎగ్జిట్ దగ్గర కానీ హార్డ్లీ రేస్ట్ 5,000-10,000 ఉండేదండి. ఇప్పుడు అక్కడ 40,000 కోట్ చేస్తున్నారు, 40, 45, 35,000. అంటే 5,000 కాస్త మోర్ దెన్ 5 times 6 times పెరిగిందండి. సో ఇప్పటికి కూడా శంకర్పల్లి ఇన్వెస్ట్ చేయడం మంచిదే. బట్ మీ బడ్జెట్ ఉందా? ఈ 35,000, 40,000 పెట్టుకుంటే సిటీకి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఏ ప్లేస్ అయినా దగ్గరే కనిపిస్తుంది. సో శంకర్పల్లిలో మీరు కనుక చూసుకుంటే 40,000 పెట్టినా స్టిల్ ఇంకా నెక్స్ట్ 5 years 80,000 అవుతుందండి. ఆ తర్వాత మనం తెలియదు, కానీ నెక్స్ట్ 5 to 10 years గ్రోత్ అనేది డబుల్ ట్రిపుల్ అవ్వడం ఖచ్చితం. సో మీరు పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ శంకర్పల్లిలో, తెల్లాపూర్, కొల్లూరులో దొరికితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మోకిలా దాకా వెళ్ళిపోయింది, గండిపేట, మోకిలా. ఇప్పుడు ఈవెన్ మోకిలాకి వెళ్ళినా సరే ఒక విల్లా కొనుక్కోవాలంటే 6 కోట్లు 7 కోట్లు తక్కువ దొరకట్లేదండి. తెల్లాపూర్లో 5 కోట్లు అయిపోయింది. తెల్లాపూర్లో నాకు ఒక ప్రాజెక్ట్ ఉందండి, స్క్వేర్ ఫీట్ మేము 1800తో స్టార్ట్ చేసాం ఒక 12 years 13 years బ్యాక్. ఈరోజు ఆ 12 years బ్యాక్ 1,800ది ఈరోజు ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేస్తారా? ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000 10,000 వెళ్ళిపోయిందండి. అంటే 1,800 రూపీస్ 10,000 అయిందంటే మీరు చూడండి, గేటెడ్ కమ్యూనిటీ మాట్లాడుతున్నాం, ఎంత పెరిగిందనే మీరు చూడండి. 1,800 ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు పెరిగింది 10 yearsలో. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా బాగుంది, కానీ అవైలబిలిటీ లేదు. మనకు నార్మల్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కునే స్థితిలో లేదు ఒకటి. అట్లానే మీరు తుక్కుగూడ, ఆదిబట్ల, శ్రీశైలం హైవేలో కందుకూర్, కడతాల్, అమంగల్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి 2,000, 3,000, 4,000 ఒక 10 years బ్యాక్ ఉంటుందండి. ఈరోజు 15,000-20,000 తక్కువ లేదంటే సిటీకి 80 kilometers దూరంలో 20,000 రూపాయలు పెట్టి కొంటున్నాం మనం. బట్ స్టిల్ ఆ 20,000 కాస్త 40,000, 80,000 అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 10 yearsలో, 5 yearsలో చూసుకుంటే డబుల్ అనేది గ్యారంటీ. 8 yearsలో చూసుకుంటే ట్రిపుల్ అవుతుంది. అంటే మీరు 20,000 కొంటే 55,000-60,000 ఖచ్చితంగా అవుతుందండి. మన లాస్ట్ 10 years గ్రోత్ చూసాం. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఆ లొకేషన్లో పెడుతున్నారు. కమింగ్ టు ఈస్ట్ సైడ్, విజయవాడ హైవే కానీ, లేకపోతే వరంగల్ హైవే కానీ, లేకపోతే యాదగిరిగుట్ట కానీ చూసుకుంటే నాకు ఇప్పటికీ ఒక ఎగ్జాంపుల్ గుర్తుంది. ఒక 10 years ఆర్ 12 years బ్యాక్ 500 రూపాయలు గజం కొన్నామండి. 500 రూపాయలు గజం కొంటే, 500 రూపాయలు గజం కొన్నప్పుడు ఈరోజు ఎంత అవ్వాలండి? మేబీ 2,000 అవ్వాలి. బట్ ఈరోజు ఎంత ఉందంటే, ఫస్ట్ 5 yearsలో మాకు గ్రోత్ కనిపించలేదు, లాస్ట్ 5 yearsలో బాగా గ్రోత్ కనిపించింది. ఇప్పుడు అక్కడ మినిమం 10-15,000 తక్కువ లేదు అక్కడ, అది కూడా సిటీకి 70-80-90 kilometers దూరం. అంటే మీకు ఏమవుతుందంటే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా పెట్టుకోండి, రేట్లు అనేది మీరు కొన్నప్పుడు రేటుకి మినిమం నా అనుభవంలో నేను చూసుకుంది ఏంటంటే 3 to 4 years డబుల్ అవుతుందండి.
వేరేజ్ ఇన్ బ్యాంక్ 8 to 10 years అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే నాకు చాలామంది వచ్చేదంటే సార్ నాకు 30 లక్షల ప్లాట్ దొరుకుతుందా, 50 లక్షల ప్లాట్ దొరుకుతుందా, లేదా ₹1,00,00,000 ఉంటే అన్ని బడ్జెట్లు దొరుకుతాయండి. మీకు ఇప్పుడు కూడా దూరంకి వెళ్ళిపోతే జడ్చర్ల దాటి వెళ్తే మీకు 5-6 వేలు కూడా దొరకవచ్చు. సో డిస్టెన్స్ అక్కడికి ఇంకొక 20-30 కిలోమీటర్ దూరం. జడ్చర్లో కూడా డెవలప్మెంట్ అవుతుంది, యాదగిరిగుట్టలో డెవలప్మెంట్ అవుతుంది, ఏ ఏరియా కూడా అంటే డెవలప్మెంట్ అవ్వకుండా లేదు. ఎక్కడైతే SEZ IT ఎంప్లాయ్మెంట్ క్రౌడ్ ఉందో అక్కడ రేట్ కొద్దిగా ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతుంది. అదే కానీ కొన్ని ఏ ప్లేస్ అయినా కొన్ని రోజులు అయిన తర్వాత సాచురేటెడ్ అవుతుంది. ఈరోజు మీ బడ్జెట్ బట్టి మీరు 10,000 కావాలా, 8,000 కావాలా, 5,000 కావాలా, 20,000 కావాలా, మీ అఫోర్డబిలిటీ బట్టి GHMCలో వస్తుందా, HMDలో వస్తుందా, DTCPలో వస్తుందా, లేదా బియాండ్ DTCP వస్తుంది. సో ఇన్వెస్టర్స్ అందరూ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ఆలోచించకండి, ఇప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 6 months to 9 months కొద్దిగా స్టేబుల్ ఉంటుంది, పెద్ద హై రేట్ ఉండదు. ఈ స్టేబుల్ కొత్త గవర్నమెంట్ కనుక స్టేబుల్ అయిపోయిందంటే కనుక డెఫినెట్గా రేట్స్ ఆర్ గోయింగ్ టు గో అప్ ఇమీడియట్లీ బై 20-25%. సో అది మీరు గమనించాలి. అది గమనిస్తే మీకు తెలిసిపోతుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని. బ్యాంకులో పెట్టుకునే బదులు డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం. కాకపోతే మంచి బిల్డర్, మంచి డెవలప్మెంట్స్, ప్రైవేటు గవర్నమెంట్ డెవలప్మెంట్ చూసుకోవాలి, సరౌండింగ్స్ చూసుకోవాలి, ఎక్కడ మెట్రో వెళ్తుంది, ఎక్కడ MMTS వస్తుంది, ఎక్కడ హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి, ఇవి చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా గ్రోత్ అన్ని డైరెక్షన్లో ఉందండి. చాలామంది ఎవరికి డౌట్ అక్కర్లేదు, ప్రతి జోన్లో నార్త్ కానీ, ఈస్ట్ కానీ, సౌత్ కానీ, ఈస్ట్ కానీ అన్నింటిలో పెరిగింది. కాకపోతే కొద్దిగా అన్నింటిలో కంపేర్ చేస్తే వెస్ట్ జోన్ బాగా పెరిగింది, ఇప్పుడు ఆల్మోస్ట్ సాచురేషన్ రేట్ వచ్చింది. ఇంకో 5 years తర్వాత స్లోగా అక్కడ అఫోర్డబిలిటీ చేయలేమండి. ఇప్పుడు శ్రీశైలం ఏమో కూడా 15,000 తక్కువ దొరకట్లేదు. HMDA లెవెల్కి వెళ్తే 25,000-30,000. తుక్కు కూడా అవన్నీ అయితే మాత్రం 45,000-50,000 అయిపోయింది. సో మీరు లొకేషన్ చూసుకుంటే మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ కానీ, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ, నన్ను కానీ మీరు సంప్రదించవచ్చు. మా రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్తో పాటు బెస్ట్ అడ్వైస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ది కంట్రీ, మోర్ ఇంటూ అక్రాస్ ది AP అండ్ తెలంగాణ రేట్లో చెప్తాం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ 9949957170 లేదా రియల్ భూమి వాళ్ళని సంప్రదించవచ్చు మీరు. సో లొకేషన్ బట్టి మీరు చూసుకోవాలి. అడ్వైజ్ అంటే ఇంకొద్ది మొత్తం డీటెయిల్ చెప్పలేను, మీతో ఒక 10 questions మీరు ఆన్సర్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి రైట్ ప్లేస్ ఫర్ సెలెక్షన్ అంటే కొనుక్కోవడానికి ఏది అప్రాపరియేట్ ప్లేస్ అనేది నేను చెప్తాను. రేట్లతో చెప్తాం, మీకు అనాలిసిస్ ఇస్తాం. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ నన్ను సంప్రదించినప్పుడు మీకు గత 10 సంవత్సరాలు అనాలిసిస్ ఏం జరిగిందని మా దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంటుంది. దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ. సో అదొకటి చూసుకోండి. రెండోది మీ ఇన్వెస్ట్మెంట్ అప్పు చేసి కొనుక్కుంటున్నారా, లోన్ చేసి కొనుక్కుంటున్నారా, లేకపోతే ఓన్ మనీ పెడుతున్నారా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ అఫోర్డబిలిటీ, రీపేయింగ్ కెపాసిటీ, అప్రిషియేషన్ అయితే మాత్రం బై అండ్ లార్జ్ చూసుకుంటే 4 to 5 yearsలో డబుల్ అనేది ఖచ్చితం అండి. 10 yearsకి వెళ్ళేసరికి 4 to 5 times అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనం టాప్ గేర్లో ఉన్నాం. హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఎటువంటి సందేహం అక్కర్లేదు మీకు. అండ్ ఈ గ్రోత్ని సడన్గా ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చి ఆపేస్తారని, ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ అటాచ్మెంట్, గవర్నమెంట్ డిపెండెన్సీ ఉండేది. రేరా వచ్చిన తర్వాత 50% డిపెండెన్సీ హెస్ గాన్. ఎస్, గవర్నమెంట్ ఈజ్ స్టిల్ ది బాస్, బట్ రేరా వాళ్ళు ఏమవుతుందంటే కొన్ని రెగ్యులేటరీ అయిపోయి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అయితేనే బిల్డర్స్ దే కెన్ సర్వైవ్. బయర్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు రేరా రూల్స్ తెచ్చింది. సో బయర్స్ కెనాట్ చీట్. అండ్ ఒక్క చేంజ్ ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేసి బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు ఎగ్జిక్యూషన్లో ఉన్న వాళ్ళు ఎటువంటి మార్పు అయితే 100% ఉంటుందండి. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే రాబోతున్నాయో దాని మీద ఒక 5-10% కరెక్షన్ జరుగుతుంది. సో అది జరగడానికి కూడా చాలా టైం పడుతుంది మీకు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా షూటప్ అవుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఇంకో మెయిన్ ప్రశ్న ఏమవుతుంది, ఎక్కడ పెట్టాలనేది. ఎప్పుడైనా ఇప్పుడు లేటెస్ట్ ఓఆర్ఆర్ దగ్గర కూడా రేట్లు బాగా పెరిగిపోయి, ఓఆర్ఆర్ తర్వాత RRRకి 5-10 kilometers ఇటు, 5-10 kilometers అటు ఎప్పుడైనా గ్రోత్ కారిడార్ అండి. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో అప్. సో లొకేషన్ బట్టి చూసుకుంటే యాజ్ ఆఫ్ టుడే బెంగళూరు హైవే ఇస్ డూయింగ్ గుడ్, శ్రీశైలం హైవే ఇస్ డూయింగ్ గుడ్, అండ్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా పికప్ అవుతున్నాయి. అక్కడ కొద్దిగా స్లో ఉంది డౌన్ ట్రెండ్, బట్ ఫ్యూచర్లో అవి కూడా మంచి పెరిగే అవకాశం ఉంది. దానికి ఇది కేవలం నా ఒపీనియన్, కొద్ది వేరియేషన్ ఉండొచ్చు 10-20%, బట్ డెఫినెట్గా మాకున్న రికార్డ్స్ బట్టి, మాకున్న అనాలిసిస్ బట్టి ఈ డెసిషన్ ఇవ్వబడుతుంది. సో చూసబుల్ లొకేషన్ అంటే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఐడియల్లీ సూటబుల్. రెస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ ఆల్సో కెన్ బి ఇన్వెస్టెడ్. సో దీంట్లో మీరు ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, యూ కెన్ కాల్ us and take an appointment after registration. We will definitely guide you. Good luck.